హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి అందరికీ ఎంతో ఇష్టమైన మిరపకాయ బజ్జీని అయితే డిఫరెంట్ స్టైల్లో అయితే చేయబోతున్నాం. ఈ పెద్ద మిరపకాయలు అయితే నేనైతే చీజ్ని యాడ్ చేశాను, అందుకే ఆ విధంగా ముందుగా కొద్దిగా శనగపిండి, బియ్యం పిండి, తరువాత ఉప్పు కారం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా జారుడు పిండిలాగా కలుపుకోవాలి. పిండి అనేది ఎక్కువ నీళ్ళుగా కాకుండా ఎక్కువ చిక్కగా కాకుండా ఈ విధంగా నేను చూపిస్తున్నాను, మీడియంగా కలుపుకోండి. తర్వాత మిరపకాయలను అయితే నేను 2 భాగాలుగా చేసుకున్నా, మీకు ఇష్టముంటే 4 భాగాలు చేసుకోండి. తర్వాత నేనైతే ఒక మిర్చీలో అయితే చీజ్ని అయితే పెట్టాను, మధ్యలో కోసేసి ఉప్పు కారం వేసి కలుపుకొని అందులో కొద్దిగా చీజ్ పెట్టి ఈ విధంగా పిండిలో అద్ది ఆయిల్లో యాడ్ చేశాను. మిగతా మిర్చీస్ని కూడా సేమ్ ఇదే విధంగా ఆయిల్లో యాడ్ చేసుకోండి. ఈ చీజ్ వేసింది అయితే మిర్చిలో ఉన్న కారాన్ని తీసేసి టేస్ట్ అయితే వేరే విధంగా డిఫరెంట్ స్టైల్లో ఉంది, మీరు ఒకసారి ట్రై చేయండి. మిరపకాయ బజ్జీ అయితే 2 సైడ్స్ పిండి అనేది బాగా ఉడకాలి, లేకపోతే టేస్ట్ అనేది బాగుండదు. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.